హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద అబండెన్స్' ఇదొక వెస్టర్న్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక ఏ రేటెడ్ సిరీస్ గైస్. చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. ఇఫ్ మీరు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చూసుంటే అందులో జేమీ లానిస్టర్ ట్విన్ కమ్ వైఫ్‌గా యాక్ట్ చేసిన సెర్సీ లానిస్టర్ అదే లెనా హెడీ ఈ సిరీస్‌లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్‌గా ఉంటుంది. డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ 1854 అమెరికాలో జరుగుతుంది. 2 ఫ్యామిలీస్ మధ్య ఫైట్ చూపిస్తారు. అందులో ఒక ఫ్యామిలీ బాగా రిచ్ అండ్ ఇంకో ఫ్యామిలీ మిడిల్ క్లాస్. సో, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడైతే ఉంటారో ఆ భూమి లోపల చాలా వెండి ఉంటుంది. సో, ఆ రిచ్ ఫ్యామిలీలో ఉండే లేడీ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఆ ల్యాండ్ నుంచి తరిమి ఆ వెండిని స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది. బట్ ఈ మిడిల్ క్లాస్‌లో ఉండే లేడీ దానికి ఒప్పుకోకుండా తెగిస్తుంది. ఆ ఇద్దరు లేడీస్‌కి హస్బెండ్స్ ఉండరు. అసలు వాళ్ళ హస్బెండ్స్‌కి ఏమైంది? లాస్ట్‌కి ఈ లేడీస్‌లో ఎవరు గెలిచారు? అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. సో, ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఇట్ వాస్ డీసెంట్ మామ. ఏదో యూనిక్‌గా చూసామని కాకుండా టైమ్ పాస్‌కి ఒక ఎంగేజింగ్ సిరీస్ చూసిన ఫీలింగ్ కలిగింది. ఫస్ట్‌లీ ఈ సిరీస్‌లో చూపించిన టైమ్ పీరియడ్‌కి తగ్గట్టు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది గైస్. ఎవ్రీ ఫ్రేమ్‌లో ఆర్ట్ వర్క్ హైలైట్ అవుతుంది. సిరీస్ స్టార్టింగ్‌లో పేసింగ్ కాస్త స్లోగా ఉంటుంది. బట్ సిరీస్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఇదేదో యాక్షన్ హెవీ సిరీస్ కాదు కానీ, యాక్షన్ ఉన్నంత వరకు చాలా బ్రూటల్‌గా, రా‌గా చూపించారు. సో, సిరీస్ చూస్తున్నప్పుడు రియలిస్టిక్ ఫీలింగ్ కలుగుతుంది. 18థ్ సెంచరీలో పీపుల్ ఎంత కఠినాత్ములుగా ఉన్నారో ఈ సిరీస్ చూస్తే తెలిసింది. సో, ఇఫ్ మీకు పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కొంచెం ఓపికగా చూడగలిగితే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి డీసెంట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ మీకు పీరియడ్ సీరీస్ చూడడం ఇష్టం లేకపోతే బోర్ కొట్టేస్తుంది. మీరు ఈ సీరీస్‌ని ఈజీగా స్కిప్ చేసేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ పీరియడ్ క్రైమ్ సీరీస్ విచ్ విల్ ఎంటర్‌టైన్ ద టార్గెట్ ఆడియన్స్. అండ్ స్టార్టింగ్‌లో చెప్పినట్లు చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో, ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో, ఇది గైస్ 'ద అబండెన్స్' సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.